హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టీఫెన్స్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్. ఈరోజు మనము వర్డ్ స్ట్రెస్లోని పార్ట్ 2 మనం చూద్దాం. పార్ట్ 1లో మనము 2 రూల్స్ మనం చూసాం. ఇప్పుడు పార్ట్ 2 అనేటువంటి మనం చూద్దాం. చూడండి, థర్డ్ రూల్లో ఇక్కడ ఎవర్, సెల్ఫ్, సెల్స్. ఎవర్ వచ్చినప్పుడు, సెల్ఫ్ వచ్చినప్పుడు, సెల్స్ వచ్చినప్పుడు ఎక్కడ? వర్డ్ ఎండింగ్లో. వెన్ వర్డ్ ఎండింగ్ ఎవర్ ఆర్ సెల్ఫ్ ఆర్ సెల్స్ come in a word, the stress falls on the second syllable. సెకండ్ సిలబుల్ పైన మనం రాయాలి. అంటే ఎవర్ అనేది పదం చివరన, సెల్ఫ్ అనేటువంటి వర్డ్ చివరన, సెల్స్ అనేటువంటి వర్డ్ చివరన వచ్చినప్పుడు మనం సెకండ్ సిలబుల్ పైన వర్డ్ స్ట్రెస్ మార్క్ అనేటువంటిది ఉపయోగించాలి. చూడండి, ఇక్కడ వాట్ ఎవర్, వాట్ ఎవర్, ఇక్కడ ఎవర్ ఎండింగ్ వచ్చిందా? మన ఎగ్జామ్లో ఈ రూల్స్కి సంబంధించిన వచ్చిన రాలో చెక్ చేసుకోవాలి. సో ఎవర్ వచ్చింది, ఎవర్ వచ్చినప్పుడు ఎక్కడ రాయాలని చెప్పిన మన సెకండ్ సిలబుల్, వాట్ అనేది ఫస్ట్ సిలబుల్, ఎవర్ అనేది సెకండ్ సిలబుల్. సో ఎవర్ పైన ఇక్కడ మై సెల్ఫ్ సెకండ్ సిలబుల్, ఎస్, దెమ్ సెల్స్ సెకండ్ సిలబుల్. ఓకేనా? సో ఇలా రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూడండి, వర్డ్స్ విచ్ డినోట్ నెంబర్స్ హ్యావ్ స్పెసిఫిక్ స్ట్రెస్ ప్యాటర్న్. ఇక్కడ మనము ఫోర్త్ రూల్ చూద్దాం. ఈ ఫోర్త్ రూల్లో నెంబర్స్ వచ్చినప్పుడు, నెంబర్స్ని మనం వర్డ్స్లో రాసినప్పుడు అవి వచ్చినప్పుడు ఏ విధంగా మనం వర్డ్ స్ట్రెస్ ఉపయోగించాలి అనేటువంటి రెండు రూల్స్ని చూద్దాం. ఇందులో వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ టీన్, స్ట్రెస్ ఆన్ టీన్. మనము 15, 16, 17, 18, 19 అంటాం కదా. ఇలా వర్డ్ చివరన టీన్ ఎండింగ్ వస్తే నెంబర్స్లో టీన్ ఎండింగ్ వస్తే స్ట్రెస్ మార్క్ ఎక్కడ రాయాలట? స్ట్రెస్ ఆన్ టీన్ పైన రాయాలి. ఎక్కడ రాయాలి? టీన్ పైన రాయాలి. చూడండి, ఇక్కడ 15 ఇది ఒక నెంబరే కదా, 15 అనేటువంటిది నెంబర్. సో 15లో ఇక్కడ మనకి టీన్ ఎండింగ్ వచ్చింది కదా. ఇలా టీన్ ఎండింగ్ వచ్చినప్పుడు వర్డ్ స్ట్రెస్ ఎక్కడ రాయాలని చెప్తా? టీన్ పైన రాయాలి. అంటే టీ ఇలా. 16 టీన్ ఎండింగ్ వచ్చింది కదా, టీ పైన. 18 టీన్ ఎండింగ్ వచ్చింది కదా, టీ పైన. ఓకేనా? సో ఇలా నెంబర్స్లో మనం టీన్ ఎండింగ్ వచ్చినప్పుడు వర్డ్ స్ట్రెస్ అనేటువంటిది టీన్ పైన రాయాలి. నెక్స్ట్ ఇందులోనే బి చూడండి, ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 10. మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 10ని మనం మల్టిపుల్ చేస్తే వచ్చేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ వచ్చినప్పుడు స్ట్రెస్ ఆన్ ఫస్ట్ సిలబుల్. మనము ఒక నెంబర్ని 10తో మల్టిపుల్ చేస్తే వచ్చేటువంటి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ వచ్చినప్పుడు ఆ వర్డ్ ఉంటుంది కదా, దాని వర్డ్కి మనము ఫస్ట్ సిలబుల్ పైన రాయాలి. చూడండి, ఇక్కడ 20, 2ని మనం 10తో మల్టిపుల్ చేసినాం కాబట్టి మనకి 20 వచ్చింది. ఈ 20ని వర్డ్ రూపంలో రాస్తే దీనికి వర్డ్ స్ట్రెస్ ఎక్కడ రాయాలంట? ఫస్ట్ సిలబుల్, అంటే స్టార్టింగ్లో. చూడండి, 50 దీన్ని 5ని 10తో మల్టిపుల్ చేసినాం కాబట్టి 50 వచ్చింది, కాబట్టి ఫస్ట్ సిలబుల్. నెక్స్ట్ 6ని 10తో మల్టిపుల్ చేసినాం కాబట్టి 10తో ఏ నెంబర్ని మల్టిపుల్ చేసినా మనం ఏం రాయాలంటే ఇక్కడ ఫస్ట్ సిలబుల్ పైన వర్డ్ స్ట్రెస్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. ఓకే? సో మనము పార్ట్ 2లో మనం ఏం చూసాం? ఇప్పుడు ఇక్కడ ఎవర్ కానీ సెల్ఫ్ కానీ సెల్స్ వచ్చినప్పుడు వర్డ్ స్ట్రెస్ ఎక్కడ రాయాలి, అదేవిధంగా నెంబర్స్ వచ్చినప్పుడు అంటే టీన్ ఎండింగ్ వచ్చినప్పుడు ఎలా, మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 10ని నెంబర్తో మల్టిపుల్ చేసినప్పుడు వచ్చినటువంటి వర్డ్కి వర్డ్ స్ట్రెస్ ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో చూడడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ వీడియోలో సఫిక్స్ వచ్చినప్పుడు ఎలా రాయాలి, అది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో సఫిక్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలనేటువంటిది మనము నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.